అందరికీ నమస్కారం. 2027 మార్చిలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోయే విద్యార్థులకు పరీక్ష పథకముపై అవగాహన కల్పించుటకు ఈ వీడియో రూపొందించడం జరుగుతోంది. మార్చ్ 27 ప్రథమ భాష తెలుగు పరీక్ష పేపర్లో 21వ శతాబ్దపు నైపుణ్యాలను అందిపుచ్చుకునే విధంగా విద్యార్థులను సంసిద్ధులను చేయాలనే ఆలోచనతో ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో పరాఖ్ సూచనల మేరకు కొన్ని మార్పులు చేయడం జరిగింది. దీనిలో భాగంగా పరీక్ష పత్రంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. మొదటిగా విద్యా సామర్థ్యాలను పరిశీలిద్దాం. పరీక్ష పేపర్లో 3 విభాగాలుంటాయి. మొదటి విభాగం అవగాహన 60 మార్కులు. ఇక్కడ 25 ప్రశ్నలు ఉంటాయి. రెండవ విభాగం సున్నితత్వం 20 మార్కులు. ఇక్కడ 4 ప్రశ్నలు ఉంటాయి. మూడవ విభాగం సృజనాత్మకత, ఇక్కడ 20 మార్కులు. ఇక్కడ కూడా 4 ప్రశ్నలు ఉంటాయి. 3 విభాగాలు కలిపి మొత్తం 100 మార్కులు. గతంలో అవగాహన ప్రతిస్పందన 24 మార్కులు, వ్యక్తీకరణ సృజనాత్మకత 44 మార్కులు, భాషాంశాలు 32 మార్కులు ఉండేవి. ఇప్పుడు భాషాంశాలను 3 విభాగాలలో ఇవ్వడం జరిగింది. ఇది జాగ్రత్తగా గమనించాలి. ఇక బ్లూ ప్రింట్ ఆధారంగా ప్రశ్నపత్ర విశ్లేషణను చూద్దాం. ప్రశ్నపత్ర విశ్లేషణ. విద్యా సామర్థ్యాలు. పరీక్షలో అవగాహనకు 60 మార్కులు, సున్నితత్వానికి 20 మార్కులు, సృజనాత్మకతకు 20 మార్కులు, మొత్తం 100 మార్కులు. ఇక పాఠ్యభారత్వ పట్టికను కూడా చూద్దాం. పద్య భాగం 20 మార్కులు, గద్య భాగం 20 మార్కులు, ఉపవాచకం 20 మార్కులు, పద్య గద్య పాఠ్యాంశాల నుండి సృజనాత్మక ప్రశ్నకు 8 మార్కులు, భాషాంశాలకు 32 మార్కులు, మొత్తం 100 మార్కులు. మొత్తం 33 ప్రశ్నలతో ప్రశ్నపత్రం ఉంటుంది. వీటిలో వ్యాసరూప ప్రశ్నలు 7 ఉంటాయి. ఒక్కొక్క దానికి 8 మార్కుల చొప్పున 56 మార్కులు. లఘు ప్రశ్నలు 3, ఒక్కొక్క దానికి 4 మార్కుల చొప్పున 12 మార్కులు. అతి లఘు ప్రశ్నలు 9, ఒక్కొక్క దానికి 2 మార్కుల చొప్పున 18 మార్కులు. లక్ష్యాత్మక ప్రశ్నలు 14, ఒక్కొక్కటికి 1 మార్కు చొప్పున 14 మార్కులు, మొత్తం 100 మార్కులు ఉంటాయి. ఇక అవగాహన విభాగంలో 60 మార్కులకు సంబంధించిన ప్రశ్నలను గురించి చూద్దాం. మొదటి ప్రశ్న ప్రతిపదార్థం 8 మార్కులు. ఇక్కడ అంతర్గత ఎంపిక ఉంటుంది. మన పాఠ్యాంశాలలోని చుక్క గుర్తు ఉన్న పద్యాలను మాత్రమే ఇస్తారు. దాంతోపాటుగా శతక మాధుర్యం నుండి ఒక పద్యం ఖచ్చితంగా వస్తుంది. రైజింగ్ స్టార్స్ శతక మాధుర్యంలో ఉన్న పద్యాలను బాగా నేర్చుకుంటే ఇక్కడ 8 మార్కులు సొంతం చేసుకునవచ్చు. ఇక రెండవ ప్రశ్న పరిచిత గద్యం. ఇక్కడ 8 మార్కులు. గద్య భాగంలోని పాఠాల నుండి ముఖ్యమైన పంక్తులు మాత్రమే వస్తాయి. జవాబులు మాత్రం పూర్తి వాక్యంలో రాయాలి. గుర్తుంచుకుంటారు కదూ. ఇక మూడవ ప్రశ్న ఉపవాచకం 8 మార్కులు. ఇక్కడ సంఘటనలు ఇస్తారు. అవి ఏ కాండకు చెందినవో గుర్తించి కాండం పేరు పూర్తి వాక్య రూపంలో రాయాలి. గమనించండి, ఒకే కాండం నుండి 2 సంఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. ఇక 4వ ప్రశ్న కవి పరిచయం 4 మార్కులు. ఇది పద్య భాగం నుండి మాత్రమే వస్తుంది. శతక మాధుర్యం నుండి ఈ విభాగంలో ప్రశ్నలు రావు. 5వ ప్రశ్న ప్రక్రియ లేదా నేపథ్యం. దీనికి కూడా 4 మార్కులు. గద్య భాగంలోని ప్రక్రియలు మాత్రమే వస్తాయి. ఈ కన్యాశుల్కం నుండి నేపథ్యం అడిగే అవకాశం కూడా ఉంది. 6వ ప్రశ్న పాత్ర స్వభావం. దీనికి కూడా 4 మార్కులు కేటాయించబడ్డాయి. ఉపవాచకంలోని పాత్రల నుండి మాత్రమే ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక 7వ ప్రశ్న 2 ఉంటాయి. 7వ ప్రశ్నలు ఏబీలు అర్థాలను గుర్తించడం. పద విజ్ఞానంలోనివి మాత్రమే వస్తాయి. ఇక్కడ 2 మార్కులు. 8వ ప్రశ్న పర్యాయ పదాలు. ఇవి కూడా 2 మార్కులే. పాఠ్యాంశం చివరున్నవి పద విజ్ఞానంలోనివి మాత్రమే వస్తాయి. 9వ ప్రశ్న
ప్రకృతి వికృతులు, ఇవి కూడా 2 మార్కులే. పాఠ్యాంశం చివరివి పద విజ్ఞానంలోనివి బాగా చదువుకుందాం. 10వ ప్రశ్న నానార్థాలు, ఇక్కడ కూడా 2 మార్కులే. వీటిని కూడా పాఠ్యాంశం చివరి నుండి కానీ పద విజ్ఞానం నుండి కానీ ఇవ్వడం జరుగుతుంది. 11వ ప్రశ్న వ్యుత్పత్తార్థాలు, ఇక్కడ కూడా 2 మార్కులే. ఇవి కూడా పాఠ్యాంశం చివరి నుండి కానీ పద విజ్ఞానం నుండి కానీ అడగడం జరుగుతుంది. 12వ ప్రశ్న, 13వ ప్రశ్న, 14వ ప్రశ్న సంధి విభాగానికి సంబంధించినవి. 12వ ప్రశ్న ఇచ్చిన సంధి పదాన్ని విడదీసిన రూపాన్ని గుర్తించాలి. ఇక 13వ ప్రశ్న సంధి పదాన్ని గుర్తించడం. 14వ ప్రశ్న ఇచ్చిన సంధి పదం ఏ సంధికి చెందిందో గుర్తించడం. ఇవన్నీ కూడా పాఠ్యాంశం చివర ఉండేవి మాత్రమే వస్తాయి. ఇక 15, 16 ప్రశ్నలు సమాస విభాగానికి చెందినవి. 15వ ప్రశ్న సమాస పదానికి విగ్రహవాక్యాన్ని గుర్తించడం. 16వ ప్రశ్న ఇచ్చిన సమాస పదం ఏ సమాసానికి చెందిందో చెప్పడం. ఇవి 2 కూడా పాఠ్యాంశం చివరి నుండి మాత్రమే వస్తాయి. ఇక 17వ ప్రశ్న ప్రాచీన గ్రాంథిక భాషా వచనాలు లేదా పద్య పాదాలను ఇచ్చి ఆధునిక రూపంలోనికి మార్చమని అడుగుతారు. ఇక్కడ 1 మార్కు. 18వ ప్రశ్న వ్యతిరేకార్థక వాక్యం రాయడం. ఇక్కడ ఏ పాఠం నుండైనా కానీ లేదా సొంతంగా కూడా అడగవచ్చు. 19వ ప్రశ్న అలాగే 20వ ప్రశ్న 2 కూడా సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చడం, సంశిష్ట వాక్యంగా మార్చడం. 21వ ప్రశ్న కర్తరి వాక్యాన్ని కర్మని వాక్యంగా మార్చి రాయడం. 22వ ప్రశ్న ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంగా మార్చి రాయడం. 23వ ప్రశ్న ఇచ్చిన వాక్యం ఏ రకమైన 23, 24 ప్రశ్నలు కూడా సామాన్య వాక్యాలే ఇస్తారు. అవి ఏ రకమైన సామాన్య వాక్యాలో రాయాలి. వీటన్నింటికి ఒక్కొక్క మార్కు. అలాగే 25వ ప్రశ్న సూచించిన వాక్యానికి ఉదాహరణ రాయాలి. 19 నుండి 25 వరకు వచ్చే ప్రశ్నలు పాఠం నుండి రావచ్చు లేదా సొంతంగా కూడా ఇవ్వవచ్చు. ఇక 2వ విభాగం సున్నితత్వం. ఇక్కడ 20 మార్కులు, 4 ప్రశ్నలు ఉంటాయి. 26వ ప్రశ్న విషయాత్మక వ్యాసరూప ప్రశ్న, 8 మార్కులు. ఇది కేవలము పద్య భాగం నుండి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంతర్గత ఎంపిక కూడా ఉంటుంది. అంటే 2 ప్రశ్నలు వస్తాయి, ఏదో ఒకటి రాయాల్సి వస్తుంది. ఇక 27వ ప్రశ్న విషయాత్మక వ్యాసరూప ప్రశ్న, 8 మార్కులే. ఇది గద్య భాగం నుండి వస్తుంది. 2 ప్రశ్నలు ఇవ్వబడతాయి, ఏదో ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి. 28వ ప్రశ్న ఇచ్చిన వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి లక్షణాన్ని కూడా రాయాలి, 2 మార్కులు. ఇవి పాఠ్యాంశాలలోని వ్యాకరణాంశాలు ఉంటాయి కదా మనకు, అక్కడ ఉన్న ముఖ్యమైన అలంకారాల నుండి మాత్రమే వస్తుంది. 29వ ప్రశ్న ఇచ్చిన పద్యపాదానికి గురులఘులు గుర్తించి ఘన విభజన చేసి పద్యపాదం పేరు రాయాలి. గుర్తుంచుకోండి, ఈ విషయాన్ని బాగా గమనించండి. కేవలము చుక్క గుర్తు ఉన్న పద్యాలు, అవి కూడా ఉత్పలమాల, చంపకమాల, మత్తేఫం, శార్దుల పద్యాల పాదాలు మాత్రమే వస్తాయి. ఇక 3వ విభాగం సృజనాత్మకత. ఇక్కడ కూడా 20 మార్కులు, 4 ప్రశ్నలు. 30వ ప్రశ్న సృజనాత్మక ప్రశ్న, 8 మార్కులు. పద్య భాగం నుండి 1, గద్య భాగం నుండి 1 వస్తుంది. అంతర్గత ఎంపిక ఉంటుంది కదా, ఈ రెండింటిలో ఏదో ఒకటి మీరు రాయాల్సి వస్తుంది. 31వ ప్రశ్న విషయాత్మక ప్రశ్న. ఇక్కడ కూడా 8 మార్కులు ఉంటాయి. ఉపవాచకంలో మనం 12 ప్రశ్నలు రాసుకున్నాము కదా, వాటి నుండి 2 ఇస్తారు, 1 రాయాల్సి వస్తుంది. ఇక 32వ ప్రశ్న వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయడం, 2 మార్కులు. ఇవి మన పాఠాలలో మాత్రమే వస్తాయి. ఇక 33వ ప్రశ్న ఇచ్చిన జాతీయానికి అర్థం కానీ సందర్భం కానీ రాయాలి. ఇక్కడ కూడా 2 మార్కులే. ఇవి ఉపవాచకం నుండి మాత్రమే వస్తాయి. ఇలా 1 నుండి 33 వరకు ప్రతి ప్రశ్నకు మార్కులు మాత్రమే కాకుండా ఏ పాఠ్యభాగం నుండి ప్రశ్న వస్తుంది, ఏ అంశాల నుండి వస్తుంది అనే వివరాలు కూడా స్పష్టంగా తెలుసుకున్నారు కదా.
విద్యార్థులు ఈ పరీక్ష పథకాన్ని ఆధారం చేసుకుని ప్రణాళికాబద్ధంగా సాధన చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు.